హలో గైస్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నా పేరు ప్రణయ్. ఫ్రెండ్స్, మనకి ఏపీ గవర్నమెంట్ 2021 అండ్ 2022 జాబ్ క్యాలెండర్ని షెడ్యూల్ ఫర్ ద రిక్రూట్మెంట్ రిలీజ్ చేసేసింది ఆల్రెడీ. సో విల్ సీ ది అఫీషియల్ డాక్ హియర్. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన ప్రభుత్వాల ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్తున్నారు. ఓకే, సో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి చూడండి ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్, వాళ్ళు ఏ ప్రిన్సిపల్స్ ఈ రిక్రూట్మెంట్లో భాగంగా ఫాలో అవుతున్నారు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎక్సెప్షన్స్ కూడా ఇచ్చారు, మినహాయింపులు కూడా ఇచ్చారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. అండ్ రిక్రూట్మెంట్ అనేది 3 yearsకి స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ కమింగ్ 3 years, నెక్స్ట్ కమింగ్ 3 yearsకి క్లియర్గా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టోటల్గా సమ్మరీ ఇచ్చాడు ఇక్కడ. వేకెన్సీస్ రిక్రూట్మెంట్ ఎలా ఉంది ఇప్పటిదాకా అండ్ ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇచ్చాడు మనకి. ఒకసారి విల్ హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ ఇట్. టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే 7,77,230 పోస్టులు టోటల్గా ఉన్నాయి. దాంట్లో ప్రజెంట్ వర్కింగ్ ఎంత అని అంటే 5,41,436. ఓకే, సో ఇంకా వేకెంట్ ఎన్ని ఉన్నాయి అని అంటే 2,35,794 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. అంటే టోటల్ పోస్టులు ఎన్నైతే ఉన్నాయో దాంట్లో 30% వేకెన్సీస్ ఉన్నాయి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే 3,20,537 పోస్టులు. దాంట్లో వర్కింగ్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయి వర్కింగ్ ఎంతమంది ఉన్నారు అంటే 2,42,868. సో రిమైనింగ్ వేకెంట్ ఎన్ని ఉన్నాయి అని అంటే 77,669. అంటే ఈ టోటల్ పోస్టులలో సుమారు 24% వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ ప్రపోజ్డ్ రిక్రూట్మెంట్ 2021 అండ్ 2022కి రిక్రూట్మెంట్ ఎంత అని అంటే 10,110 పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది మనకి ఇప్పుడు 2021 అండ్ 2020 ఇయర్లో అనౌన్స్ చేయడం జరిగింది ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా. సో నెట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఏంటో ఒకసారి చూద్దాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 77,669 వేకెన్సీస్ ఉంటే దాంట్లో నుంచి ఈ కమింగ్ 3 yearsకి మనకి మినహాయింపులు ఏమేమి ఇచ్చారు అంటే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ లేవు, క్లరికల్ లేవు అండ్ టీచర్స్ లేవు. అంటే ఆ పోస్టులని తీసేస్తే, వాటి వేకెన్సీస్ తీసేస్తే 35,783 నెట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ 3 yearsకి ప్రపోజల్ ఏంటి అని అంటే ఇదండి ప్రపోజల్. ఓకే, ప్రపోజల్ ఏంటి అని అంటే ఏపీఎస్సి ఆల్రెడీ నోటిఫైడ్ 1,362 పోస్టులు, ఎస్సీ బ్యాక్లాగ్స్ అండ్ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అండ్ డిఏ బ్యాక్లాగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. అండ్ హెల్త్, పోలీసు, లెక్చరర్స్ టోటల్గా అదర్ కేటగిరీలో 256, టోటల్గా మనకి 11,872. అండ్ యూనివర్సిటీస్లో ఉన్న పోస్టులను కూడా కలిపి 14,884 పోస్టులు అయితే మనకి ప్రపోజల్ ఫర్ ద నెక్స్ట్ 3 yearsలో ఉన్నాయండి. ఓకే, సో ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ టు యూత్ అండ్ ఇండక్షన్ ఇంటూ ఆర్టీసీ పబ్లిక్, సో ఆ డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఒకసారి చూడండి, విలేజ్ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్ వార్డ్ అసిస్టెంట్స్ అండ్ వాలంటీర్స్కి సంబంధించి ఎన్ని పోస్టులు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నారు అన్నది ఇవ్వడం జరిగింది. ఓకే, సో 2019 ఇవి ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది, ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగిపోయినవి ఇవి. సో దీంట్లో మనకు పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదు. కమింగ్ టు దిస్ ఇయర్, సో ఈ లాస్ట్ చూడండి, దిస్ ఇస్ వాట్ అబౌట్ దిస్ క్యాలెండర్. ఓకే, సో చూడండి, ఈ కేటగిరీలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనకి రిక్రూట్మెంట్ జరిగింది 796. సో ఈ ఇయర్లో మనకు వచ్చేసి 1,205 వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇంకా ఏమీ లేవు. ఓకే, టోటల్గా నెక్స్ట్ 3 yearsలో మనకు వచ్చేది 1,205 పోస్టులని ఫిల్ చేస్తారనమాట. దేంట్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ, ఎస్టీ అండ్ డిఏ కేటగిరీస్లో. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే జూలై 2021లో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సో ఆగస్టు 2021లో ఏం జరుగుతుందంటే ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు 440 ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగినవి. రిమైనింగ్ పోస్టులు ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్లో మనకి 36, నెక్స్ట్ ఇయర్లో 20, నెక్స్ట్ ఇయర్లో థర్డ్ ఇయర్లో మాత్రం 19, టోటల్గా 75 పోస్ట్స్ ఈ కమింగ్ 3 yearsలో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. పోలీస్ కేటగిరీలో మనకు చూసుకుంటే ఆల్రెడీ 3,144 పోస్టులు రిక్రూట్ చేశారు. ఈ ఇయర్లో కనుక చూసుకుంటే 450, నెక్స్ట్ ఇయర్లో 449 అండ్ నెక్స్ట్ ఇయర్లో 448. ఓకే, సో ఓవరాల్గా నెక్స్ట్ 3 yearsలో 1,347. అలాగే చూడొచ్చు మీరు హెల్త్ సెక్టార్లో పారామెడికల్ అండ్ నర్సెస్ అండ్ ఎడ్యుకేషన్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఐ థింక్ దిస్ వన్ ఈస్ అ బిట్ బెటర్. ఇక్కడ మీరు చూడొచ్చు హెల్త్ పారామెడికల్లో ఫార్మసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్ ఎట్సెట్రా అండ్ MLPHS అంట.
సో దాంట్లో ఫస్ట్ ఇయర్ వచ్చేసి 5251 పోస్టులు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 176, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 172 అండ్ టోటల్గా 5599. ఐ థింక్ దిస్ వన్ ఈస్ అ బిట్ బెటర్. ఓకే, సో అండ్ హియర్ no, this is not, this is very average number of posts they are giving every year. అండ్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్లో లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో సో 286 ఆల్రెడీ ఫిల్డ్ అండి, 240 దిస్ మంత్. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో అసలు ఏమీ లేవు, టోటల్గా 240 అనేవి రిక్రూట్మెంట్ జరుగుతుంది నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీస్కి సంబంధించి 32 ఆల్రెడీ రిక్రూట్ చేసుకున్నారు. ఈ ఇయర్లో వచ్చేసి 2000 పోస్టులు అనేవి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్లో 1012 అండ్ ఆ నెక్స్ట్ ఇయర్లో అసలు ఏమీ లేవు, టోటల్గా 3012. ఐ థింక్ దిస్ ఈస్ అ బిట్ బెటర్ అండి. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో బెటర్ యూ కంటిన్యూ యూర్ ప్రిపరేషన్, మోర్ రిగరస్గా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి, ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా. సో దెర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ యూ ప్లేస్డ్ దిస్ టైమ్. సో అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 21,149 రిక్రూట్మెంట్ అనేది జరిగింది. ఈ ఇయర్లో 36 పోస్టులు, నెక్స్ట్ ఇయర్లో 74, ఆ నెక్స్ట్ ఇయర్లో 120 పోస్టులు, ఓవరాల్గా 230 పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు టెంపరీగా ఎవరైతే కోవిడ్ టైంలో రిక్రూట్మెంట్ చేసుకున్నారో ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళని కూడా కలిపితే ఓవరాల్గా 5,07,365 పోస్టులు రిక్రూట్ చేసుకున్నారు. అండ్ దీస్ ఆర్ ది వేకెన్సీస్ yet to be covered in the next 3 years అండి. ఈ ఇయర్లో 10,110, నెక్స్ట్ ఇయర్లో 2,192, ఆ నెక్స్ట్ ఇయర్లో 1,220 పోస్టులు అనేవి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా నెక్స్ట్ 3 ఇయర్స్లో 13,522 పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఐ నో మెనీ ఆఫ్ యూ ఆర్ డిప్రెస్డ్ బికాస్ మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ఈ కేటగిరీస్లో అసలు అన్ని వేకెన్సీస్ అనేవి మీకు రాలేదు. ఐ నో దట్ యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్, బట్ మనకి వేరే ఆప్షన్ ఏమీ లేదు. చాలా ముందుకెళ్ళాము ప్రిపరేషన్లో, వెనక్కి రావడానికి లేదు. మై హంబుల్ సజెషన్ ఇస్ దట్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు యునో మిమ్మల్ని ఏదో కొత్తగా మోటివేట్ చేద్దామని చెప్పడానికి అయితే నేను ప్రయత్నించట్లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు కనుక మనం కాంపిటీషన్లో వెనక్కి వెళ్ళామనుకోండి, ఆపామనుకోండి, గ్యాప్ ఇచ్చామనుకోండి, ఎవరైతే కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. సో మీరు ఏం చేయండి అని అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవరైతే ఫోకస్డ్గా ఉన్నారో, వెరీ ఫోకస్డ్గా ఉన్నారో, చాలా కష్టపడి ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉన్నారో, ఒక్క పోస్ట్ ఉన్నా కొడతాను అనుకుంటున్నారో, డెఫినెట్లీ దే హ్యావ్ టు బీ వెరీ రిగరస్ విత్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. ఆల్రైట్, అండ్ ఎవరైతే ఇండిఫరెంట్గా ఉన్నారో ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఎందుకంటే అబ్సల్యూట్లీ నా ఆలోచన ప్రకారం ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే దిస్ కెన్ నాట్ బి ద కేస్. ఖచ్చితంగా వాళ్ళు మోడిఫై చేస్తారు, అప్డేటెడ్ రిజల్ట్స్ అనేవి, అప్డేటెడ్ వేకెన్సీస్ అనేవి నెక్స్ట్ ఇయర్స్లో అప్డేట్ అవుతాయి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ నంబర్స్ కనుక వాళ్ళు ఇస్తే కనుక దట్ విల్ షో అ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ దెమ్ డెఫినెట్గా, ఫర్ ష్యూర్. ఓకే, సో ఇదే ఫైనల్ అని మీరు డిసైడ్ అయిపోయి డిప్రెస్ అయిపోయి మీ ప్రిపరేషన్ని మాత్రం ఆపకండి. కంటిన్యూ విత్ యువర్ ప్రిపరేషన్. అదే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి, స్టాప్ చేయకండి. స్టాప్ చేస్తే ఏమవుతుందంటే కాంపిటీషన్లో మీరు వెనకబడిపోతారు, అది అందరికీ తెలిసిందే. మీరు కనుక్కోవచ్చు ఎవరైతే జాబ్ చేస్తున్నారో, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ మనం ప్రిపరేషన్ కనుక ఆపాము అని అంటే, గ్యాప్ ఇచ్చాము అని అంటే మీరు కనుక ఖచ్చితంగా కాంపిటీషన్లో వెనకబడిపోతారు, దట్స్ ఫర్ షూర్. ఓకే, సో ప్రిపరేషన్ని ఆపకండి, కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఎవరైతే ఖచ్చితంగా నేను తక్కువ పోస్టులు ఉన్నా కానీ కొడతాను అని అనుకుంటారో ఖచ్చితంగా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ అండ్ రిగరస్గా కూడా మీ ప్రాక్టీస్ అనేది ఉండాలి ఇక్కడ నుంచి. ఓకే, సో ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు వచ్చే నష్టమేం లేదు. ఇఫ్ యూ గో ఆన్ ప్రిపేరింగ్ అంటే ఫోకస్డ్గా మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు. సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, సో ఎనీవే ఐ నో యు ఆర్ నాట్ దట్ హ్యాపీ విత్ ద నోటిఫికేషన్, బట్ నెగిటివ్గా అయితే వెళ్ళలేము. వీ హ్యావ్ టు బీ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ పాజిటివ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఇయర్స్ అనేవి దగ్గర పడుతూ ఉంటే, ఎలక్షన్స్ అనేవి వాళ్ళకి దగ్గర పడుతూ ఉంటే, సో ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ వాళ్ళు ఇస్తే కనుక దే కాంట్ టాలరేట్. ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి గురవుతారు, దట్ విల్ షో అ నెగిటివ్ ఇంపాక్ట్. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఒకవేళ ఇచ్చినా కానీ పెద్దగా యూజ్ ఏం ఉండదు అని అనుకుండొచ్చు. సో దే ఆర్ లింకింగ్ విత్ పాలిటిక్స్. ఓకే, సో కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా వాళ్ళు పెంచుతారు, బికాస్ దట్ విల్ బీ యాడింగ్ అడ్వాంటేజ్ టు దెమ్. ఓకే,
సో అలా అని చెప్పేసి 100% దానిపైన రిలే అవ్వకండి. బీ ఇండిఫరెంట్, కంటిన్యూ యువర్ ప్రిపరేషన్, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ప్రిపరేషన్ మాత్రం ఆపకండి, ఎందుకంటే కాంపిటీషన్లో మనం వెనక్కి వెళ్తాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా డెఫినెట్గా మీరు ఎంట్రీ యాప్ ద్వారా పొందుతారు. సో మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు పొందుతారు. ఓకే, సో మనకి ప్రతి కోర్సెస్కి సంబంధించిన మ్యాక్సిమం దీంట్లో మెన్షన్ చేసిన ఈ కోర్సెస్ అన్నింటికీ కూడా మనకి ఎంట్రీ యాప్లో మనకి వీడియో మెటీరియల్ అవైలబుల్గా ఉంది, దానికి సంబంధించిన స్టడీ నోట్స్ అవైలబుల్గా ఉన్నాయి, స్టడీ కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్విజెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ చెక్. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో కూడా ప్రతి కోర్స్ కూడా మీకు డిజైన్ చేయబడింది. అండ్ లేటెస్ట్గా వీ హ్యావ్ ఈవెన్ లాంచ్డ్ గ్రూప్ 1 జియోగ్రఫీ అండ్ హిస్టరీ. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత మనము ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మాడ్యూల్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి, యూ కెన్ డౌన్లోడ్ అండ్ చెక్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.